రేపే సంకటహర చతుర్థి. వృశ్చిక రాశి వారికి కోట్లు గడించే యోగం. కానీ ఒక స్త్రీ విషయంలో తప్పక జాగ్రత్త. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి సంకటహర చతుర్దశి నుండి కూడా కోట్లు గడించే రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ రాజయోగం వల్ల ఇక వృశ్చిక రాశి వారికి తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి అదృష్ట రోజులు ప్రారంభం అయ్యాయి. అయితే మీ అదృష్టాన్ని చూసి ఓర్వలేని ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ స్త్రీ మిమ్మల్ని ఆర్థిక పరంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ లేదా మానసికంగా కానీ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి స్త్రీల విషయంలో వృశ్చిక రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా వీరిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక విషయం అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా ఇక నిద్రపోని మనస్తత్వం ఉంటుంది. పట్టు విడవని విక్రమార్కుల ప్రతి దానికి కూడా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా సమయపాలనకి ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడు కూడా అనుకున్న సమయానికంటే ముందుగానే తమ యొక్క పనులు పూర్తి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రణాళికలు వేసుకుంటారు. వాటి పరంగానే పనులు చేయడం జరుగుతుంది. నిరంతరం కూడా గురువులు అలానే పెద్దలతో అధిక సమయాన్ని గడిపి వారితో కొత్త కొత్త విషయాలు తెలుసుకొని తమకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పడానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారికి ఈ మాసం కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నష్టాలు అయితే ఏమీ ఉండవు, కానీ వ్యాపారం ఆశించినంత వేగంగా ముందుకు వెళ్ళదు. అలానే నూతన పెట్టుబడులు కానీ లేదా నూతన ప్రారంభాలు కానీ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా సాగడం జరుగుతుంది. ఏవో ఒక కారణాల వల్ల బయటకు వెళ్ళవలసి ఉండి వెళ్ళలేకపోతూ ఉంటారు. చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు విసుగు అలానే కొంచెం నీరసం తెచ్చిపెట్టే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్షిప్లు ఏవైతే చేస్తూ ఉన్నారో వాటిలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పార్ట్నర్లతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం తగ్గి వ్యవహరించుకోవడం మంచిది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పరిశ్రమలకు సంబంధించి కొంతమంది వ్యక్తుల కారణంగా మీకు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కొన్ని ప్రభుత్వ సంతకాలు కానీ లేదా ప్రభుత్వ పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే పరిశ్రమల్లో పని కూడా వాయిదా లేకుండా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి వస్తుంది. చెరువుల పరంగా అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో వృశ్చిక రాశి వారు తెలివిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించి మీ ముందు అనేక ఎంపికలు అయితే ఉంటాయి. వాటిలో ఒక దాన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంచుకునే క్రమంలో పలు రకాల వ్యక్తుల నుండి పలు రకాల సలహాలు, సూచనలు రావటం ఇవన్నీ కూడా మిమ్మల్ని సందిగ్ధతకు గురి చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు తీసుకునేటువంటి అడుగు ఏదైతే ఉందో దాని మీదే మీ యొక్క ఉద్యోగ భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా కొంచెం ఒత్తిడి కూడా ఈ మాసంలో ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. పై స్థాయి అధికారుల నుండి మాత్రం ఆశించిన రీతిలో అన్ని విధాలుగా
మీకు సహకారం లభించడం వల్ల ఎంతటి కష్టం వచ్చినా కూడా కొంచెం ఉపశమనం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబానికి సంబంధించి మాత్రం వృశ్చిక రాశి వారికి బాగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీల వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, కానీ వాటిని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళడమే మంచిది. అలానే కుటుంబ పరంగా వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలను పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. కుటుంబ పరంగా కొంతమంది దగ్గర బంధువులు కలవటం, వారితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే తొందరలో వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల వల్ల రాజకీయ పరమైన భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. అలానే కొంతమంది స్త్రీల కారణంగా మీరు ఎంతగానో నమ్మిన ప్రాణ స్నేహితులతో వివాదాలు ఏర్పాటు చేసుకోవడం, తర్వాత మీరే బాధపడడం జరుగుతుంది. కాబట్టి వివాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా మీరు ఆవేశంలో మాట్లాడేటువంటి తొందరపూరిత మాటలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు ఎక్కువగా బాధపడతారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే కళాకారులకి ఈ మాసంలో కొంచెం ధన వ్యయం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విందు వినోదాలు, బెట్టింగ్లు, కార్ రేసులు మొదలైన వాటిపై ఎక్కువగా డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది. అలానే కొన్ని సందర్భాల్లో చేతిలో ఏమీ లేని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం కళాకారులు ఎంతో జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా ఖర్చులు చేసుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఎక్కువగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే వంశ పారంపర్య ఆస్తులు ఉన్నాయో వాటికి సంబంధించి కోర్టు వివాదాల్లో తీర్పు అనేది మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే సంతాన ఆరోగ్య విషయంలో కానీ లేదా కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ మాసంలో అమ్మవారి దర్శనం, అమ్మవారి ఆరాధన మీకు మరింత అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.